హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ అన్న. చదువుకొని ఖాళీగా ఉంటున్నారా? ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే నా వీడియోస్ ఫాలో అవ్వండి. ఏదైతే బాగుంటుంది అనేదాన్ని మీకు నా వీడియోలో వివరిస్తాను. నా ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం తప్పనిసరిగా కొట్టండి, ఎందుకంటే మరింత మందికి నా వీడియో చేరేలాగా మీ యొక్క సపోర్ట్ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నా. నేను చదివింది 10th క్లాసు, ఐటీఐ చేశా. 4 సంవత్సరాలు పెట్రోల్ బంకులో పనిచేశా. 6 సంవత్సరాలు బోరింగ్ పంపుల కంపెనీలు విజయవాడలో చేశా. సాలీసాలం జీతంతో పనిచేసే నాకు ఒకళ్ళ ద్వారాగా ఈ ఐడియా ఇచ్చారు. దీన్ని కష్టపడుతూ కొంతవరకు లాభ నష్టాలు ఉంటాయి, కానీ ఒకళ్ళ కింద పని చేయకుండా నేనైతే నా బిజినెస్ చేసుకుంటున్నా. ఇంకా ఏ బిజినెస్ అయితే బాగుంటుంది, ఇంకా మనం ఎలా ₹1 సంపాదించుకోవాలనే దాని మీద నేను ఇక నుంచి ప్రతిరోజు ఒక వీడియో లేదా వారానికి ఒక వీడియో నేను రిలీజ్ చేస్తాను అనుకుంటున్నా. కాబట్టి నా వీడియో తప్పనిసరిగా మీరు చూసినట్లయితే ఈ పౌల్ట్రీ ఫామ్లో ఎలా మేనేజ్మెంట్ ఉంటుంది, ఎలా కష్టం చేయాలి, పెట్టుబడి ఎంత అనేది మీకు ఒక వీడియోలో నేను తెలియపరుస్తా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసిన వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఒక్కొక్కళ్ళు నా వీడియో చూసి కొంతమంది అన్న బిజినెస్ ఆలోచన ఉన్నవాళ్ళు, చేయాలి అనుకున్న ఆలోచన ఉన్నవాళ్ళు, కొద్దిగా స్థలం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మీరు అవసరమైతే నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా. ఎలా చేయాలి, ఏంటి, ఖర్చు ఎంత అవుతుంది అనే దాని మీద నేను మీకు ఫోన్లో వివరించడం జరుగుతుంది. అలాగే వీడియోలో కూడా చెప్తా. మరొక వీడియో కామెంట్ల ద్వారాగా ఏ వీడియో చేయాలో నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు మరింత సమాచారం తెలియటానికి షెడ్ ఎంత అవుతుంది, మనం ఎంత ఖర్చు పెట్టాలి ఏంటి అనేది, ఎందుకంటే నేను వెల్డింగ్ షాప్ కూడా ఉంది. ఒకవేళ నాకు దగ్గరలో, నాది ఎన్టీఆర్ జిల్లా దగ్గరలో ఉంటే ఆ ప్లానింగ్ కూడా నేను ఇస్తా. షెడ్ ఎంత వేసుకుంటే అంత, ఎక్కువ మొత్తంలో కాకపోయినా మినిమం ఒక 8 షెడ్ వేసుకున్నా కానీ మనం కూలి అయితే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి. ఇవి వాడే మందులు అనమాట, తేనె మందు, టాక్సాలు, ఇది లిచ్చి నీళ్ళు. ఈ బ్యాచ్కి నేను కొత్తగా తెచ్చా అనమాట, బాగా పనిచేస్తుంది. అంటే ఇది కెనోటాక్స్, కిడ్నీకి, ఐబిహెచ్కి బాగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మందులు ఏంటి, వాటికి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ ప్రాబ్లమ్స్కి వచ్చినప్పుడు ఏ మందు వాడాలి అనేదాన్ని కూడా మేము క్లియర్గా చెప్తాను. ఇది నా సొంత క్రియేటివ్ అనమాట. ఈ మందు నీళ్ళకి డబ్బా, అది 50 లీటర్ల డబ్బా, ఆ వాలు, మందు నీళ్ళకి వాలు, అది ట్యాంక్ నుంచి వచ్చే వాల్ అనమాట. ట్యాంక్ నుంచి వస్తుంది డైరెక్ట్గా, ఇటు వచ్చేసి ఇది డైరెక్ట్గా వెళ్తుంది. డైరెక్ట్గా ఆ మందు నీళ్ళు ఎక్కించుకోవచ్చు, దాన్ని వదలవచ్చు అనమాట. ఇదంతా నేను సొంతంగా క్రియేట్ చేసుకున్న షెడ్లే, 2 కూడా ఎవరి ఆలోచన లేదు. నా సొంతంగా నేను షెడ్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చాలా ఆలోచించి నిర్ణయం తీసుకొని షెడ్ ఎలా చేయాలి అని ఒక ఆలోచనతో నేను సొంతంగా క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఆ మందు నీళ్ళతో కూడా నేనే సొంతంగా ఒక డబ్బా తీసుకొచ్చి ఫిట్టింగ్ చేయడం జరిగింది. పిల్లలైతే ఈ 10 రోజులు కోడి పిల్లలు, ఎంత తారీఖు, 10 రోజులు, 9వ తారీఖు వచ్చినాయి ఫ్రెండ్స్. అంటే 11 రోజులు పిల్లలు. షెడ్లు, అవతల షెడ్ అది ఫస్ట్ వేసిన షెడ్, అది రెండోసారి వేసిన షెడ్డు. బయట వాతావరణం అలా ఉంటుంది. మరిన్ని వీడియోలు చేయాలంటే మీరు జస్ట్ లైక్ చేసి కామెంట్ చేయండి. పౌల్ట్రీ ఫామ్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మీకు పూర్తిగా నేను వివరిస్తాను.